నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్రమ బలస్తారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముమ్మరం చేసిన అమెరికా తొలి విడత భారత్ కు చేరుకున్న 104 మంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 57.7% పైగా పోలింగ్ ఈసారి అధికార మార్పిడికి ఎగ్జిట్ పోల్స్ ఓటు బీజేపీ గెలుస్తుందని అంచనాలు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుపై కేంద్రానికి లోకేష్ విజ్ఞప్తి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం ఇవ్వాలని కోరిన మంత్రి హిందూయేతర మతాచారాలు పాటించే ఉద్యోగులపై టీటీడీ చర్యలు 18 మందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు మాజీ మంత్రి వివేక హత్య ఘటనలో మరో 4గురిపై కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన పోలీసులు ఎస్సీ వర్గీకరణలో కోటాపై మాదిగల అసంతృప్తి జనాభా మేరకు లేదన్న మందకృష్ణ దళితుల మధ్య చిచ్చు పెట్టిందన్న మాలలు బీసీ కులగణన చేపట్టిన తీరుపై కేటీఆర్ మండిపాటు అసమగ్రంగా చేశారంటూ రాహుల్ గాంధీకి లేఖ శాస్త్రీయంగా జరిగిందన్న సర్కార్ తెలంగాణలో ప్రారంభమైన రైతు భరోసా నిధుల జమ ఎకరంలోపు సాగు భూమి ఉన్న 17 లక్షల రైతుల ఖాతాల్లో వేశామన్న తుమ్మల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిప్పి పంపే ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 104 మంది అమెరికా సైనిక విమానంలో స్వదేశం చేరుకున్నారు. మొత్తం 17,000 మందికి పైగా భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన అమెరికా వారందరినీ దశల వారీగా పంపనుంది. వచ్చే వారం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న వేళ తొలి బృందం స్వదేశం చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపే ప్రక్రియను అమెరికా ఉధృతం చేసింది. 104 మందితో కూడిన విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన C-17 సైనిక విమానం అమృత్సర్లోని గురు రామ్దాస్ విమానాశ్రయంలో ఈ మధ్యాహ్నం దిగింది. అందులో పంజాబ్ కు చెందిన వారు 30 మంది, హర్యానా, గుజరాత్ కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 3 చొప్పున, చండీగఢ్ కు చెందిన వారు 2 ఉన్నారు. వారిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారు. 48 మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. పంజాబ్ కు చెందిన వారిలో గురుదాస్పూర్, అమృత్సర్, తర్న్ తరన్, జలంధర్, నవాన్ షహర్, పటియాలా, మొహాలీ, సంగ్రూర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయగా ఇప్పటికే కెనడా, మెక్సికోకు చెందిన వేలాది మందిని దశలవారీగా స్వదేశాలకు పంపారు. భారత్ కు చెందిన 17,940 మంది అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు వారిని దశలవారీగా స్వదేశాలకు పంపనున్నారు. తొలి విడతలో 104 మందిని C-17 సైనిక విమానంలో పంపగా మరో 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉన్నారు. పంజాబ్ కు చెందిన వారిలో అనేక మంది డంకీ మార్గాల ద్వారా అక్రమంగా అమెరికాలో ప్రవేశించగా మరికొందరు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నారు. భారత్ కు చెందిన 7.25 లక్షల మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అత్యధికులు భారత్ కు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా సహా విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని, వాటితో అనేక సంఘటిత నేరాలకు సంబంధం ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది. అటు అమెరికాలోని విదేశీ ఉద్యోగులకు మరో భారీ షాక్ ఇచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. బైడెన్ కల్పించిన H-1B, L-1 వీసాల ఆటో రెన్యువల్ ను రద్దు చేయాలని 2 సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. గతంలో ఇది కేవలం 180 రోజులు ఉండగా బైడెన్ సర్కార్ 540 రోజులకు పెంచింది. ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, వీసా నియమాలకు గత ప్రభుత్వ నిర్ణయం అడ్డంకిగా మారిందని సెనేటర్లు జాన్ కెనడీ, రిక్ స్కాట్ వెల్లడించారు. వర్క్ వీసాల ఆటో రెన్యువల్ విధానం ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అమెరికా భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద జనవరి 31న 2 సెనేటర్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా మెజారిటీ మార్కును సునాయాసంగానే బీజేపీ అందుకుంటుందని పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఓటమి తప్పదని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ కూటమికి 51 నుంచి 60 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 40 నుంచి 44 స్థానాల్లోనూ, ఆమ్ ఆద్మీ 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ గరిష్టంగా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని తేలింది. టైమ్స్ నౌ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీ మార్క్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 39 నుంచి 49 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 42 నుంచి 50, ఆప్ 18 నుంచి 25, కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ కూటమి 39 నుంచి 44 స్థానాల్లోనూ, ఆప్ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ 2 నుంచి 3 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. జేవీసీ పోల్ బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆప్నకు 22 నుంచి 31, కాంగ్రెస్ కు 0 నుంచి 2, ఇతరులు 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 35 నుంచి 40, ఆప్నకు 32 నుంచి 37, కాంగ్రెస్ గరిష్టంగా 1 స్థానం గెలుస్తాయని తెలిపింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మైండ్ బ్రింక్ కూడా ఆప్నకు 44 నుంచి 49, బీజేపీ కూటమికి 21 నుంచి 25, కాంగ్రెస్ గరిష్టంగా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెల్లడి కానున్నాయి. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్లో 57.7% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియగా ప్రముఖులంతా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, విశ్రాంత సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటు వేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అతిషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగారు. కే కామరాజ్ లైన్లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటేశారు. ఢిల్లీలోని మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 699 మంది పోటీలో ఉండగా వారి భవితవ్యం ఈ నెల 8న తేలనుంది. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి రాజ్నాథ్ ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన లోకేష్ రక్షణ పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నందున కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం సహకారంతో అమరావతి పనుల పురోగతి, పోలవరం పనుల తీరును రాజ్నాథ్ కు వివరించారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ కు రాజ్నాథ్ హామీ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోనూ సమావేశమైన లోకేష్ ఏపీలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించాలని కోరారు. పీఎం శ్రీ పథకంలో మరో 1514 పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకం కింద 5684 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. మాజీ ప్రధాని దేవేగౌడ, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా లోకేష్ కలిశారు. ఉదయం గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశిష్ తో సమావేశమైన లోకేష్ విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై చర్చించారు. డేటా సిటీ ఏర్పాటును వేగవంతం చేస్తే విశాఖలో ఐటీ ముఖ చిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా రక్షణ మంత్రికి వచ్చేగల 2 విషయాలపైన మాట్లాడాను. ఎన్సీసీని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నేను తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు.
అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. హిందూయేతర మతాచారాలు పాటించే ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చర్యలు ప్రారంభించింది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 మేరకు హిందూ మత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన కొందరు అన్య మతాలను అనుసరిస్తున్నట్లు గుర్తించారు. 18 మందిపై క్రమశిక్షణా చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీఆర్ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 18న టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాల సామాజిక వర్గానికి ద్రోహం చేసిందని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆందోళన చేసిన వారు ఫిబ్రవరి 4ను మాలలు అందరికీ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాల మాదిక ప్రతినిధుల్ని సంప్రదించకుండా వర్గీకరణ చేయటం సరికాదన్నారు. అటు ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకే బీజేపీ కాంగ్రెస్ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చిందని మాల సంఘాల ఐకాస చైర్మన్ చెన్నయ్య విమర్శించారు. మేము రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలదని కూడా మీకు మనవి చేస్తున్నాను. అందు గురించనే మాలలు 33 జిల్లాలలో మనోభావాలు తిని ఏదైనా చేస్తున్నారు, ఏది బగ్గున పేలిపోతున్నారు. మాలలున్న ఆశలల్లో నిరాశలు చేసినవని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ అశాస్త్రీయంగా ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు కల్పించి 11% ఇవ్వాల్సిన మాదిగలకు 9%కే కుదించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ లోపాలను సరిచూసుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో జనాభాను చూస్తున్నారో వెనుకబాటును చూస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ఈ నెల 7న చేపట్టనున్న 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కృష్ణమాదిగ వివరించారు. మొదటి గ్రూపు వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా, 2, 3 గ్రూపు కల్పించారు కదా. ఆ గ్రూపు కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు వేస్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను నేను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన సర్వే అసమగ్రంగా జరిగితే సర్వే పూర్తయినట్లు లోక్సభలో రాహుల్ గాంధీ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇంకా లక్షలాది మంది వివరాలను ప్రభుత్వం సేకరించలేదని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్ బీసీ జనాభా 46%కే ఎలా పడిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. దశాబ్ద కాలంలో బీసీ జనాభా తగ్గినట్లు చూపిన ఈ తప్పుడు లెక్కల్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చివరికి పార్టీ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయటం మోసం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా లాజికల్ గా కులగణన జరగలేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వేపై ప్రజలకు అపోహల అవసరం లేదన్న ఆయన కొందరు వ్యక్తం చేస్తున్న అపోహల్ని పట్టించుకోవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు కాకుండా రేపు ఎల్లుండిలోగా కులాలు ఉపకులాల వారి వివరాలను జిల్లాల వారీగా ప్రజలకు అందుబాటులో పెడతామని వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్ 2లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని నిర్వహించిందేనని తెలిపారు. సర్వేపై అపోహలు అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతల్ని పిలిచి చర్చించి నివృత్తి చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో మద్యం విక్రయాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్కు అవసరమైన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై వివరాలు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. వైఎస్ వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు 4గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో దస్తగిరిని ఇబ్బంది పెట్టిన వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి, గతంలో జమలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రకాష్ పై కేసు నమోదైంది. 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి తనను అరెస్ట్ చేసినప్పుడు వివేకా కేసులో వైసీపీ నేతలకు మద్దతుగా మాట్లాడాలని డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబర్లో కడప జైలుకు వచ్చి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని చైతన్యరెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే 20 కోట్లు ఇస్తానని చైతన్యరెడ్డి చెప్పినట్లు దస్తగిరి తెలిపారు. జైల్లో సూపరింటెండెంట్ ప్రకాష్ తనను ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఈ మేరకు 4గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే పూర్తిగా విఫలమైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన ఈసారి జగనన్న 2.0 వేరుగా ఉంటుందన్నారు. విజయవాడ కార్పొరేషన్ వైసీపీ నేతలతో భేటీ అయిన జగన్ కష్టాలు ఎల్లకాలం ఉండవని, కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా తన జీవితాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పారు. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ సర్కార్ ఈ పథకం కింద రైతులకిచ్చే పంట పెట్టుబడి సాయాన్ని ఇవాల్టి నుంచి జమ చేస్తోంది. తొలి రోజున ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు పెట్టుబడి సాయాన్ని అందించింది. 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 26న 32 జిల్లాలోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు చెందిన 9,48,333 ఎకరాలకు 6,000 చొప్పున 569 కోట్లు పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. తొలి గంట ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న సీఎం బృందం 2వ గంటలో కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. తర్వాత నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న సీఎం చివరి గంటలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల శాసనసభ్యులతో భేటీ అవుతారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించగా పరీక్షకు 135,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 42,384 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారు 31.21% విద్యాశాఖ ఫలితాల్లో వెల్లడించింది. ప్రయాగరాజ్ కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరించారు. ఈ ఉదయమే ప్రయాగరాజ్ చేరుకున్న ప్రధాని మోదీకి యూపీ సీఎం ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్దకు మోదీ బోట్లో రాగా ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విహరించారు. అనంతరం కాషాయ రంగు వస్త్రాలు ధరించిన మోదీ మెడలో రుద్రాక్షమాల వేసుకుని గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. గంగాదేవికి సూర్యనారాయణ నుండి స్మరిస్తూ రుద్రాక్షమాలతో జపం చేశారు. తర్వాత బయటకు వచ్చిన మోదీ నదికి పాలు, పూలు, నీటిని సమర్పించి హారతి ఇచ్చారు. అక్కడి నుంచి ఘాట్ల వద్ద నిల్చున్న యాత్రికులకు అభివాదం చేస్తూ పడవలో బయటకు వచ్చారు.
వాణిజ్య యుద్ధం భయాలు సహా ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ప్రకటనకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 1397 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ లో 312 పాయింట్లు తగ్గింది. ఉదయం 78,705 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. మొదట్లో 78,735 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వల్ల 78,216 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 78,271 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 23,696 పాయింట్ల వద్ద ముగిసింది. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి నజరానా ప్రకటించారు. ప్రపంచ కప్ లో రాణించిన త్రిషను అభినందించిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో దేశం తరపున మరింత రాణించాలని ఆకాంక్షించారు. అండర్-19 ప్రపంచ కప్ భారత జట్టులో ఉన్న తెలంగాణ క్రీడాకారిణి ధృతి కేసరికి ₹10 లక్షల నజరానా ప్రకటించారు. టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ శాలినికి 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.